ప్రభుత్వానికి చెందిన అన్ని హాస్టల్స్ లో విద్యార్థులందరికీ ఒకే తరహా భోజనం అందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న న్యూ కమాండ్ డైట్ కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ స్కూల్స్ గర్ల్స్ మానాలలో రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగది బియ్యం కూరగాయలను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో కామన్ డైట్ మెనూను ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సరదాగా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురుకులాల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో బలమైన ఆహారాన్ని అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ రోజు హాస్టల్స్ సందర్శిస్తున్నారని వివరించారు. గురుకులాల్లో చదువుతున్న 8 లక్షల మంది బలమైన ఆహారం అందించాలని నిపుణులైన డాక్టర్ల సమక్షంలో డైట్ మెనూ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో ఒకే రకమైన డైట్ ను నేడు ప్రారంభం చేశామని అన్నారు. రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో నేడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన ఇంట్లో పిల్లలకు ఏ విధంగా ఆహారం అందిస్తున్నామో ప్రజా ప్రభుత్వంలో కూడా గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలోని 15 మంది విద్యార్థులకు ఒక గ్రూప్ గా తీసుకుని వారికి ఏ సబ్జెక్టుల వారిగా రివ్యూలు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తుందన్నారు. గతంలోనే ఐటీఐలను ఏటీసీలుగా అప్డేట్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. త్వరలోనే 25 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులను సరిగా పట్టించుకోకుండా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో గురుకులాల్లో 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, తహసీల్దార్ మహేష్, సీఐ వీరప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాణికరపు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఈ గురుకులాలకు సంబంధించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్నటువంటి ఒక చక్కటి నిర్ణయాన్ని ఈరోజు అమలు చేస్తున్నటువంటి సందర్భంగా మీ మధ్యలోకి మీ అందరికీ రావడం జరిగింది. అన్ని గురుకుల పాఠశాలలోకి ఒక్కొక్క ముక్కుడు వెళ్ళడం జరిగింది. ఏమిటి ప్రాధాన్యత ఈరోజు ఉన్నటువంటి సందర్భాన్ని మీరు గుర్తు చేసుకుంటే, ఈరోజు డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు 40% డైట్ ఛార్జీలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన సందర్భంలో ఈరోజు ఇక్కడ ఇప్పటి వరకు ఎప్పుడో 2008 అంటే 8-9 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డైట్ ఛార్జీలు ప్రతి నెల అప్పుడు 80 రూపాయలు ఉన్న మంచినీళ్ళు 185 కావచ్చు. కానీ అదే ధర ఇవ్వడం వల్ల నూనె సరిగా వేయకపోవడం, సరిగా పోషకాలు అన్నీ కూరలు ఇచ్చేటువంటి సందర్భం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఇప్పుడు రాగానే ఏమన్నాడు, థ్యాంక్స్ టు అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వానికి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నామంటే, ఈ విధంగా గురుకులాలు పట్టించుకున్న వారు లేని ఆనాటి ప్రభుత్వం అయితే ఈరోజు గురుకులాల్లో ఉన్న పిల్లలందరూ కూడా తమ స్వంత పిల్లల్లాగా చక్కటి నాణ్యమైన పోషకాహారాన్ని అందివ్వాలని చెప్పి అనుకుంటున్న ప్రభుత్వం ఇది. అందుకే మీకు 40 రూపాయలు ఎక్కడ, ఇది ప్రతి సంవత్సరం పెంచాల్సి ఉండే కదా. ఆనాడు గురుకులాలు ఈరోజు నిర్వహించడం మేము గొప్పగా చెప్పుకునే వాళ్ళని అడుగుతున్నాం మనం. ఎందుకు ప్రతి ఏటా నిత్యావసర ధరలు పెరిగినప్పుడు ఇది కూడా ప్రతి ఏటా పెంచిన ఆలోచన ఎందుకు రాలేదు ఆ ప్రభుత్వాల కంటే? మన గురుకులాలు పట్టించుకున్న పాపన ఆ రోజు పోయినటువంటి సందర్భంలో ఈరోజు గురుకులాలకు సంబంధించి మనం ఈ కార్యక్రమం తీసుకుంటాం. బాయ్స్ కూడా 3వ తరగతి నుంచి 7వ తరగతి 62 రూపాయలు ఉంటే ఇప్పుడు 150 రూపాయలు చేసుకున్నాం. అదేవిధంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాయ్స్ 62 ఉంటే ఈరోజు 200 రూపాయలు చేసుకున్నాం. ఏంటంటే పిల్లలు దొరుకుతున్న తినేది కూడా మనం ఇవ్వాలని చెప్పని ఈరోజు ఈ విధంగా మనం, అంతేకాదు పాలు, పెరుగు, నెయ్యి, అరటి పండ్లు
రకరకాల స్వీట్స్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటును, అంటే సమతుల్యత ఆహారాన్ని అందివ్వాలని, సమతుల్యత భోజనాన్ని అందివ్వాలని. ఈరోజు చదువుతో పాటు మీరు పెరుగుతున్నప్పుడు మీ పెరుగుదలకు అవసరమైనటువంటి భోజనాన్ని కూడా నాణ్యతతో కూడింది అందించాలని చెప్పిన సంకల్పం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి సందర్భం. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఒకే రోజు మీ అందరికీ తెలవాలని, ఈ గురుకులంలో ఈరోజు ఒక కూర ఇంకో గురుకులు ఒక కూర కాదు, ఇక ఇక్కడ ఏమైతే చేస్తున్నామో అన్ని గురుకులాలు కూడా అదే విధంగా అందివ్వాలని చెప్పింది. దీనివల్ల పిల్లలలో ఎదుగుదల, మానసికంగా నా ఇంట్లోనే ఉంటున్న భావన, తద్వారా మీ అందరికీ కూడా చదువుపైన ధ్యాస కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అవునా కాదు? నాణ్యమైన భోజనం ఉండి మంచి ఆలోచన మంచి పరిసరాలు ఉంటే మీకు విద్య పైన కూడా ధ్యాస పెరిగి, ఇప్పుడు అంటూ మీ ఐపీఎస్లో అయితే శేషాద్రి ఇట్లే కదా అని అట్లా కావాలంటే మంచి భోజనం ఉండాలా వద్దా? సో ఇదేంటంటే ఇక్కడ ఈరోజు అంతర్రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద పండుగలా చేస్తున్నారు. మంచి చాలా అన్నిటికన్నా ఫస్ట్ బతకాలంటే ఫుడ్ కావాలి, మంచిగా బతకాలంటే మంచి ఫుడ్ తినాలి. సో దానికోసం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఒక వెరీ నోబుల్ ఇనిషియేటివ్ ఇది. డైట్ చార్జెస్ పెంచడము అండ్ అక్రాస్ ద స్టేట్ ఒక యూనిఫామ్ డైట్ ప్లాన్ పెట్టి హెల్త్ పరంగా పిల్లలకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెల్త్ వస్తుంది, దాని తర్వాత అన్నీ వస్తాయి. అవునా కదా? ఎస్. సో హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్, నాన్ నెగోషియబుల్ మనకి. దానికోసం మంచి ఫుడ్ తీసుకోవాలి. అదే స్టెప్ అందులోనే స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవడానికి ఇది గవర్నమెంట్ తీసుకున్న ఒక వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఇందులో భాగంగా అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్కి గవర్నమెంట్ తరపు నుంచి ఆల్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళే కాకుండా ఇంకా అక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ఇది ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఒక యూనిఫామ్ మెనూ ఉంది. నేను ఇప్పుడే జ్యోతిరావు బాయ్ పూలే స్కూల్లో వెళ్ళి చేసి రావడం జరిగింది. సో యాజ్ మెన్యూ కూడా ఎంతో సైంటిఫికలీ డిజైన్డ్. సో